అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం. జయనాష్ రెడ్డి గారి నాయకత్వం వదిలాలి. నిన్నటి రోజున ఏబిఎన్ ఛానల్ కార్యాలయంపై వైసీపీ రౌడీ మూకలు చేసిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీడియాపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్టు. మరి వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాడులు చేసి అధికారం కోల్పోయినప్పుడు కూడా దాడులు చేయడం అనేది చాలా దుర్మార్గం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి వైసీపీ మహిళా ఆణిముత్యాలు రోడ్లపైనకు వచ్చి మహిళల్ని కించపరిచారని మాట్లాడడం జరిగింది. మరి గత వైసీపీ ప్రభుత్వంలో అసెంబ్లీ సాక్షిగా మా భువనేశ్వరమ్మని మీ ఎమ్మెల్యేలు కించపరిచి మాట్లాడినప్పుడు మీ ఎమ్మెల్యేలంతా పగలబడి నవ్వినప్పుడు ఎక్కడికి వెళ్ళారమ్మా మీరు ఆణిముత్యాలు? అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు మీరు? భువనేశ్వరమ్మ మా తల్లి, మీరు మాట్లాడలేకపోయారు సరే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు షర్మిల గారిని పంచ్ ప్రభాకర్ అనే ఎదవ, వర్రా రవీంద్ర అనే లోఫర్న ఎదవ, ఆమె నీచంగా అసభ్యకరంగా మాట్లాడినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారమ్మా ఆణిముత్యాలు? మీరు అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇప్పుడు గుర్తొచ్చారా మీకు మహిళలు? అంటే వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కటైనా మహిళలు? రాష్ట్రంలో మహిళలు లేరా? మహిళలు కారా? మావి గంతో రాష్ట్ర ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వైసీపీ పార్టీ ఉనికి కోసం దాడులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది వైసీపీ పార్టీ. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. దాడుల్లో ముఖ్యంగా దళితుల్ని ముందు పెట్టి రాజకీయం చేయడం అనేది చాలా బాధాకరం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి దళితులు ఇప్పుడు గుర్తొచ్చారా? మరి గత మీ హయాంలో దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు గుర్తు రాలేదా? మరి దళిత డాక్టర్ని పిచ్చోడని ముద్ర వేసి రోడ్లపైన కొట్టి చంపినప్పుడు మీకు దళితులు గుర్తు రాలేదా? మీరు దళితుల గురించి మహిళల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలకి 2 నెలలు తక్కువ ఉండగా ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు ఎన్నో నెరవేర్చి సూపర్ 6 పథకాలతో సూపర్ హిట్టుగా ఒక పక్క పోలవరం, ఒక పక్క రాజధాని, ఒక పక్క పరిశ్రమ, ఒక పక్క పెట్టుబడులతో దూసుకు వెళ్తున్న అభివృద్ధితో మరి వైసీపీ పార్టీ అంతిమ ఘడియలు మొదలైనాయి. మరి 2029 నాటికి వైసీపీ పార్టీ భూస్థాపితం అవుతుందని నేను తెలియజేసుకుంటున్నా. ఒక అచ్చోసిన ఆంబోతు దున్నపోతూ రోడ్లపైనకు వచ్చి రంకెలేసుకుంటూ మా సీఎం గారి భార్యని, లోకేష్ బాబు గారి భార్యని, మా ఎమ్మెల్యేల భార్యలందరినీ మాట్లాడుతూ ఉంది. అందరి గురించి మాట్లాడే ఈ కూజ తన భర్త ప్రస్తావన మాత్రం ఎక్కడ తీసుకురాదు, ఎక్కడ మాట్లాడదు, ఎక్కడ చూపించదు. నువ్వు కూడా మహిళల గురించి మాట్లాడతావు. టైంపాస్ కాక, పని పాట లేక ఈ భూమి మీద కని పడేసిన వ్యర్థ పదార్థం నువ్వు కూడా మహిళల గురించి మాట్లాడుతూ ఉంటే మహిళ అనే పదం కూడా సిగ్గుపడుతుంది. రోజాను రోడ్లపైనకు వచ్చి రంకెలేస్తే భయపడిపోవడానికి ఇక్కడున్నది తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులం, తెలుగు మహిళలం. గుర్తుపెట్టుకో, నీ కొమ్ములు ఇచ్చే రోజు దగ్గట్లో ఉందని హెచ్చరిస్తున్నా. శాంతంగా ఉన్న రాష్ట్రంలో మీ పార్టీ ఉనికి కోసం దాడులకి, విధ్వంసాలకి పాల్పడితే చూస్తూ ఊరుకు ఉండడానికి ఇక్కడున్నది